Hello, this is from Money to Good channel. So today class లో ఏంటంటే we are going to discuss about the conditional operator. సో మనం కొన్నిసార్లు కండిషనల్ ఆపరేటర్ అంటాం, లేకపోతే టెర్నరీ ఆపరేటర్ అంటాం. సో మనకి కండిషనల్ ఆపరేటర్ కానీ టెర్నరీ ఆపరేటర్ కానీ సింబల్స్ వచ్చేసి ఇవన్నమాట. ఓకే, క్వశ్చన్ మార్క్ ఉంటుంది అండ్ కాలం ఉంటుంది, లైక్ పైన డాట్ కింద డాట్. సో దాని సింటాక్స్ గురించి డిస్కస్ చేసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో కండిషన్ అనేది రాస్తాము, దాని తర్వాత క్వశ్చన్ మార్క్ పెడతాము అండ్ ఎక్స్ప్రెషన్ 1 రాస్తాం, మళ్ళీ కాలం ఓపెన్ చేస్తాం, ఎక్స్ప్రెషన్ 2 రాస్తాం. దిస్ ఈజ్ ద సింటాక్స్. సో ఎక్స్ప్రెషన్ 1 అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ 2 అంటే ఏంటి? ఈ ఎక్స్ప్రెషన్ 1 ప్లస్లో మనం వేరియబుల్ రాయొచ్చు ఆర్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఏ ఫంక్షన్స్ అయినా రాయొచ్చు, ఎక్సెట్రా. సో మనం లాజిక్ లైక్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఇలా మనం ఏదైనా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎక్స్ప్రెషన్ 1 అంటే నువ్వు ఫంక్షన్స్ రాయొచ్చు, క్యాలిక్యులేషన్ చేయొచ్చు, వేరియబుల్ ప్లేస్ చేయొచ్చు, అలా ఏదైనా ప్లేస్ చేయొచ్చు సేమ్. ఓకే, అండ్ కండిషన్ అంటే మనం ఏదైనా 2 వాల్యూస్ కంపేర్ చేస్తే, రిలేషనల్ ఆపరేటర్ కానీ లాజికల్ ఆపరేటర్స్ తీసుకుని కానీ మనం కంపేర్ చేస్తే దాన్ని కండిషన్ అంటాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కండిషన్ ట్రూ అయితే మన సి లాంగ్వేజ్లో 1 అంటే ట్రూ అని మీనింగ్, సి లాంగ్వేజ్లో 0 అంటే ఫాల్స్ అని మీనింగ్ ఇస్తున్నాం. సో ఇక్కడ నా కండిషన్ ట్రూ అయితే నా ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది. అదే నా కండిషన్ ఫాల్స్ అయితే నా ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 థింగ్స్. ఈ 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. కండిషన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో 1 అంటే ట్రూ అని మీనింగ్ అండ్ 0 అంటే ఫాల్స్ అని మీనింగ్. మీకు ఒక డెమో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఐల్ బి టేకింగ్ యూ టు ది ఆన్లైన్ సి కంపైలర్ హియర్. సో జస్ట్ ఎ సెకండ్, ఆన్లైన్ సిలోకి వెళ్దాం. ఆన్లైన్ సి కంపైలర్ సర్చ్ చేస్తున్నా, జీడీబీ కంపైలర్ పిక్ చేసుకుంటున్నా. యూ కెన్ పిక్ ఎనీ కంపైలర్ యాజ్ యూ వాంట్. ఇన్ మై కేస్ ఐఎమ్ పికింగ్ మై ఆన్లైన్ సి కంపైలర్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ టెక్స్ట్ తీసేద్దాం, అన్వాంటెడ్ టెక్స్ట్. ఓకే, సో ఇనీషియల్గా నేను ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ కండిషనల్ ఆపరేటర్ చెక్ చేయాలి కదా. సో యాజ్ ఇట్ ఈజ్ నేను ఒక కండిషనల్ ఆపరేటర్ డిఫైన్ చేస్తాను, వేరియబుల్ ఏం అవసరం లేదు. సో బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా, కండిషన్ చెక్ చేద్దాం. సో లెట్స్ సే దట్ కండిషన్లో, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, 1 అంటే ట్రూ అని మీనింగ్, 0 అంటే ఫాల్స్ అని మీనింగ్. నేను డైరెక్ట్గా కండిషనే కాకుండా లైక్ వాల్యూస్ కూడా స్విచ్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ సే దట్ ఇక్కడ నేను 1 అని రాస్తున్నా అండ్ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 ప్లేస్లో మనం ప్రింట్ఎఫ్ రాయొచ్చు, స్కాన్ఎఫ్ రాయొచ్చు, వేరియబుల్ రాయొచ్చు. నేను ప్రింట్ఎఫ్ రాస్తున్నా నా కేసులో. ప్రింట్ఎఫ్ దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్ 1 ఇస్తున్నా అండ్ దాని తర్వాత 2 డాట్స్ ఇస్తున్నా, మళ్ళీ ప్రింట్ఎఫ్ రాస్తున్నా. ప్రింట్ఎఫ్ దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్ 2 ఇస్తున్నా. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం ఒకసారి. సో 1 అంటే నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ట్రూ అని మీనింగ్. ఇన్ కేస్ నా కండిషన్ ట్రూ అయితే ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుందన్నా ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుందని చెప్పా. అదే నా కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2. సో నేను డైరెక్ట్గా కండిషన్ చెక్ చేయకుండా 1 అని స్విచ్ చేస్తున్నా. సో 1 అని స్విచ్ చేసినప్పుడు నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ట్రూ అని మీనింగ్ అర్థం చేసుకుంటుంది. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్ 1 అని వస్తుంది. అదే నేను నా కండిషన్లో 0 అని స్విచ్ చేస్తే, 0 మీన్స్ నా కండిషన్ ఫాల్స్ అయితే నాకు ఇక్కడ 0 స్విచ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే 0 వస్తుందో నా ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 2 వస్తుందా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కండిషనల్ ఆపరేటర్. సో మనం దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అయితే చేద్దాం. ఓకే, సో లెట్స్ దట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇంట్ ఏ వేరియబుల్ తీసుకుంటున్నా, ఏ వేరియబుల్ ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా అండ్ బి ఈక్వల్ టు 6 తీసుకుంటున్నా. 2 వాల్యూస్ అయితే అక్కడే డిక్లేర్ చేసి ఇక్కడే ఇనిషియలైజ్ చేశాను. సో ఇక్కడైతే కండిషన్ చెక్ చేస్తాం ఫస్ట్. సో ఏ గ్రేటర్ దాన్ 6, ఏ గ్రేటర్ దాన్ బి అని వస్తున్నా. దిస్ ఇస్ ద కండిషన్. ఓకే, ఒక రిలేషన్ ఆపరేటర్ పిక్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ కంపేర్ చేస్తున్నా. సో ఏ గ్రేటర్ దాన్ 6 అంటే ఏంటిది మీనింగ్, ఏ గ్రేటర్ దాన్ 6 అంటే ఐఎమ్ చెకింగ్ దట్ యాక్చువల్ మీనింగ్. సో ఏ గ్రేటర్ దాన్ 6 అంటే 5 గ్రేటర్ దాన్ 6 అని మీనింగ్. ఎస్ ఆర్ నో? 5 గ్రేటర్ దాన్ 6 అవుతుందా? ఎస్ ఆర్ నో? అవుతుందా? నో అవ్వదు. సో ఇట్ విల్ బికమ్ ఫాల్స్. ఎప్పుడైతే నీ కండిషన్ ఫాల్స్ అయిందో నాకు ఇక్కడ ఈ ప్లేస్లో
ఈ ప్లేస్లో నాకు 0 అనే వాల్యూ స్విచ్ అవుతుంది, 0 అనే వాల్యూ. సో 0 మీన్స్ ఫాల్స్ అని మీనింగ్. ఎప్పుడైతే ఫాల్స్ వచ్చిందో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ యువర్ ఎక్స్ప్రెషన్ టు లైన్ ఆఫ్ స్టేట్మెంట్. సో నాకు అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ ఎక్స్ప్రెషన్ 2 అని వస్తుంది అవుట్పుట్. ఐ విల్ బి రన్నింగ్ దిస్ కోడ్. దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్ 2 వచ్చిందా. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ థింగ్ అనమాట. ఒకసారి మళ్ళీ నేను ఆపరేటర్ చేంజ్ చేస్తాను. a less than b అని రాస్తున్నా. a less than b అని రాసినప్పుడు ఈసారి మనం ఏం చెక్ చేస్తున్నట్టు కండిషన్లో ఏం ప్లేస్ అవుతుంది, ఏ వాల్యూ ప్లేస్లో 5 less than 6 అని ప్లేస్ అవుతుంది. సన్నో 5 less than 6 అవుతుందా, ఎస్ అవుతుంది. సో ఇట్ విల్ బికమ్ ట్రూ కేస్. సో అల్టిమేట్గా ట్రూ వచ్చింది కాబట్టి నాకు ఈ పెరాంథసిస్ లోపల 1 అనే వాల్యూ స్విచ్ అవుతుంది. 1 మీన్స్ ట్రూ అని మీనింగ్. ఓకే, సో ఎప్పుడైతే ట్రూ అని వాల్యూ స్విచ్ అయిందో ఇట్ విల్ ఎవాల్యుయేట్ యువర్ ఎక్స్ప్రెషన్ 1 ఆఫ్ స్టేట్మెంట్. ఇక్కడ నీకు ఎక్స్ప్రెషన్ 1 ప్లేస్లో లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నాకు ఇక్కడ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఏంటిది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో మనం డమ్మీ టెక్స్ట్ యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 1 అని. సో ఒకసారి రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 1 అని ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, సో లైక్ దట్ మనం ఇక్కడ కండిషనల్ ఆపరేటర్ని ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. సో లెట్స్ దట్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫైండింగ్ మ్యాక్సిమమ్ ఆఫ్, ఓకే, I'll be erasing this. I'll be taking it to the online board here. సో ఇక్కడ ఏంటంటే ఒక డెమో క్వశ్చన్ చూపిస్తాను. డెమో క్వశ్చన్ ఏంటిదంటే ఫైండ్ అవుట్ మ్యాక్సిమం నెంబర్ among 2 numbers. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఏ వేరియబుల్ బి వేరియబుల్ తీసుకుంటాను. ఏ వేరియబుల్ బి వేరియబుల్ ప్లేస్లో మ్యాక్సిమమ్ ఆఫ్ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంట. సో ఏ వేరియబుల్ బి వేరియబుల్ కంపైల్ టైంలో వాల్యూస్ ఇచ్చాను. ఓకే, అక్కడే డిక్లేర్ చేసి అక్కడే ఇనిషియలైజ్ చేసా ఇక్కడ. ఎస్ అన్నో. సో ఇక్కడ నేను మ్యాక్సిమమ్ ఆఫ్ 2 వేరియబుల్స్ తీయాలంటే నేను ఏ గ్రేటర్ బి చెక్ చేస్తాను. ఇక్కడ నేను లాజిక్ ఏం రాస్తానంటే %d ఈజ్ మ్యాక్సిమం అని ఇస్తాను అండ్ కామా ఏ అని ఇస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ టెక్స్ట్ ఇస్తాను. %d ఈజ్ మ్యాక్సిమం అని ఇస్తాను. %d ఈజ్ మ్యాక్సిమం. ఓకే, స్పేస్ కామా బి వాల్యూ. ఓకే, అండ్ ఇక్కడ నాకేమవుతుందంటే ఏ వేరియబుల్ బి వేరియబుల్ గ్రేటరా కాదా చెక్ చేస్తున్నా. సో ఇమాజిన్ నాకు ఇక్కడ ఏ ఈజ్, ఓకే, ఐ విల్ టేకింగ్ బ్లూ ఇంక్ హియర్. సో ఏ ఈజ్ 5 హియర్. 5 ఈజ్ గ్రేటర్ దెన్ 6 అవుతుందా, అవ్వదు కాబట్టి నాకు ఫాల్స్ అనే వాల్యూ స్విచ్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ 0 అనే వాల్యూ స్విచ్ అవుతుంది. ఎప్పుడైతే ఫాల్స్ ఏందో ఎక్స్ప్రెషన్ 2 ఎవాల్యుయేట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 2 ఏంటిది, %d ఈజ్ మ్యాక్సిమం అంటే బి వాల్యూ ఇక్కడ ప్లేస్ అవుతుంది విచ్ ఈస్ 6 ఈజ్ మ్యాక్సిమం అని అవుట్పుట్ ప్రింట్ అవుతుంది మీకు ఇలా. సో లెట్ మీ చెక్ హియర్. సో 6 ఈజ్ మ్యాక్సిమం. ఇలా మనం 2 వేరియబుల్స్కి మధ్య మ్యాక్సిమం వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, అది నేను ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ చేస్తున్నాను. సారీ, ఏ వాల్యూ నేను 10 ఇస్తున్నా అండ్ బి వాల్యూ ఐ విల్ బి రిమైనింగ్ సేమ్, చేంజ్ చేయట్లేదు. ఓకే, సో ఈసారి మళ్ళీ రన్ చేసినప్పుడు నాకు మ్యాక్సిమం వాల్యూనే వస్తుంది అమంగ్ 2 నెంబర్స్. సో నువ్వు ఎలా ఇచ్చినా కానీ ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఇచ్చినా కానీ నీకు మ్యాక్సిమం వాల్యూనే ప్రింట్ అవుతుంది. 10 ఈజ్ మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో ఎలా అవుతుందంటే అగైన్ మళ్ళీ 10 గ్రేటర్ దాన్ 6 కాబట్టి ట్రూ అనే కేసు స్విచ్ అవుతుంది. సో ట్రూ మీన్స్ 1 అనే వాల్యూ స్విచ్ అవుతుంది. సో నాకు ట్రూ కాబట్టి ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 1లో నాకేముంది, %d ఈజ్ మ్యాక్సిమం. ఈ %d ప్లేస్లో ఏ వాల్యూ ప్లేస్ అవుతుంది విచ్ ఈస్ 10 ఈజ్ మ్యాక్సిమం. 10 ఈజ్ మ్యాక్సిమం అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ ద థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ టు ఫైండ్ ది మ్యాక్సిమం వాల్యూ. సో ఇలా కాకుండా మనం వేరేలా కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇట్స్ దట్ నేను ఈ వాల్యూస్ కంపైల్ టైంలో కూడా తీసుకోవచ్చు, లేకపోతే రన్ టైంలో కూడా తీసుకోవచ్చు. సో a = 10 ఇస్తున్నా అండ్ b = 6. సో ఐ విల్ బి నాట్ చేంజింగ్ ఎనీ వాల్యూస్ హియర్. సో ఇలా కాకుండా మనం ఒక టెంపరరీ వేరియబుల్ కూడా స్టోర్ చేసుకొని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మ్యాక్స్ అని ఇస్తున్నా. ఓకే, మ్యాక్స్ = 0 సెమికోలం. ఇలా డైరెక్ట్గా మనం ప్రింట్ఎఫ్ రాయకుండా మనం ఏ వాల్యూ ఇవ్వచ్చు అండ్ డైరెక్ట్గా మనం ఇక్కడ కూడా ప్రింట్ఎఫ్ రాయకుండా బి వాల్యూ అయితే ఇవ్వచ్చు. సో యాజ్ ఐ డిస్కస్ హియర్ కండిషనల్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందని చెప్పాను. కండిషనల్ ఆపరేటర్ ఇక్కడ మనం
ఈ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో వేరియబుల్ కానీ ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ ఒక క్యాలిక్యులేషన్ కానీ ఏదైనా ప్లేస్ చేయొచ్చు అని చెప్పా. ఎస్ ఆర్ నో? సో యాజ్ ఐ హ్యావ్ డిస్కస్డ్, నేను ఈసారి వేరియబుల్ ప్లేస్ చేస్తున్నా. ఏ వేరియబుల్, ఈ కండిషన్ ట్రూ అయితే ఏ వేరియబుల్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, ఈ కండిషన్ ఫాల్స్ అయితే బి వేరియబుల్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అంటే బి వాల్యూ ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను మ్యాక్స్ ఈక్వల్ టు ఇలా రాస్తున్నా. సో ఇట్ మీన్స్ దట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ వాల్యూ ఇనీషియల్గా 10 అనే వాల్యూ ఉంది, బి వాల్యూ ఇనీషియల్గా 6 అనే వాల్యూ ఉంది, మ్యాక్స్లో ఇనీషియల్గా 0 అనే వాల్యూ ఉంది. ఎస్ అన్నా? సో ఈ ఎక్స్ప్రెషన్ నేను పుల్అవుట్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి క్వశ్చన్ మార్క్ ఏ కాలం బి ఉంది. సో ఏ గ్రేటర్ దెన్ బి అంటే 10 గ్రేటర్ దెన్ 6. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 1లో ఏముంది? ఏ వాల్యూ ఉంది. ఏ వాల్యూ ఉంటుంది 10, బి వాల్యూ ఉంటుంది ఇక్కడ 6. సో ఎక్స్ప్రెషన్ 1 నాకు ఇక్కడ మ్యాక్స్ ఉంది కాబట్టి మ్యాక్స్లో త్రో చేస్తుంది ఈ 10 అనే వాల్యూ. సో ఇట్ మీన్స్ దట్ ఈ ఏ అనే వాల్యూ మ్యాక్స్లోకి వస్తుంది విచ్ ఇస్ 10. ఓకే, సో ఎందుకంటే నా కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ 1 ఎవాల్యుయేట్ అవుతుంది, ఈ ఏ అనే వాల్యూ మ్యాక్స్లోకి త్రో చేస్తుంది. ఓకే, సో ఫ్రమ్ దట్ నా మ్యాక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఫ్రమ్ దట్ నేను మ్యాక్సిమం వాల్యూ అమంగ్ 2 నెంబర్స్ నేను ఈజీగా ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ మ్యాక్స్ వేరియబుల్. సో దీని కింద నేను ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసుకొని ఈజీగా, సో మ్యాక్సిమం ఈజ్ ఏదో ఒక డమ్మీ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. మీ డమ్మీ టెక్స్ట్ లైక్ మీ టెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు, అదే ప్రింట్ అవుతుంది. %d, మ్యాక్స్ అని ఇస్తున్నా. సో అల్టిమేట్గా నాకు మ్యాక్స్ అనే వేరియబుల్లో మ్యాక్సిమం వాల్యూనే స్టోర్ అవుతుంది. సో రన్ చేస్తున్నా. సో మ్యాక్సిమం ఈజ్ 10 ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే, అది నేను బి వాల్యూ కొద్దిగా మ్యాక్సిమం ఇస్తున్నా, 16 ఇస్తున్నా. సో మళ్ళీ మ్యాక్సిమం ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. సో మ్యాక్సిమం ఈజ్ 16 వస్తుంది. ఇలా మనకి లాజిక్ అయితే రన్ అవుతుంది. సో ఇట్ మీన్స్ దట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 10 వాల్యూ ప్లేస్ అవుతుంది, గ్రేటర్ దాన్ 16 అవుతుంది. సో 10 గ్రేటర్ దాన్ 16 అవుతుందా? అవ్వదు. సో కండిషన్ వచ్చేసి ఫాల్స్గా స్విచ్ అవుతుంది. ఫాల్స్ అంటే ఏ ఎక్స్ప్రెషన్ 2. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో బి వాల్యూ ఇది ఇక్కడ, బి వాల్యూ వచ్చేసి 16. ఓకే, 16 ఈజ్ బి వాల్యూ. ఈ 16 వచ్చేసి నాకు మ్యాక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, 16 అని. సో దాని తర్వాత మ్యాక్స్లో స్టోర్ చేసుకున్న తర్వాత మనం మ్యాక్స్లో నుంచి మ్యాక్స్ వేరియబుల్ హెల్ప్ నుంచి మనం మ్యాక్సిమం వాల్యూ అయితే ప్రింట్ చేస్తున్నాం. సో టోటల్గా నువ్వు మ్యాక్సిమం అనే వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ఎఫ్ అని రాయొచ్చు ఈ ప్లేస్లో, లేకపోతే వేరియబుల్ అయినా ప్లేస్ చేయొచ్చు. యూ కెన్ ఏబుల్ టు రైట్ ప్రింట్ఎఫ్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఏబుల్ టు రైట్ వేరియబుల్, ఎనీథింగ్ యాజ్ యూ వాంట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఒకసారి నేను వాల్యూస్ కంపైల్ టైంలో తీసుకున్నా కదా, రన్ టైంలో కూడా తీసుకుని ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ ఫోకస్ ఆన్ హియర్. సో ఈసారి నేను ఏ వాల్యూ బి వాల్యూ డిసైడ్ చేయను, ఏ వాల్యూ బి వాల్యూ రన్ టైంలో డిసైడ్ చేస్తా యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. ఓకే, జస్ట్ ఇలా ఇస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ ప్రింట్ఎఫ్ జస్ట్ ఒక యూజర్కి అర్థం అవడానికి డమ్మీ టెక్స్ట్ అయితే ఇస్తున్నా, ఎంటర్ ఏబి వాల్యూస్. ఓకే, దాని తర్వాత స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్లో మనం 2 వాల్యూస్ రీడ్ చేయాలి కాబట్టి స్పెసిఫైడ్ డి 2 స్పెసిఫైడ్ డీస్ ఇస్తాం, అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఆఫ్ బి. సో దాని తర్వాత మనం లాజిక్ రాస్తాం. దిస్ ఇస్ ద సేమ్ లాజిక్. సో ఒకసారి రన్ చేద్దాం. ఏ వాల్యూ సంథింగ్ ఇవ్వమని అడుగుతుంది, ఏ వాల్యూ 2, బి వాల్యూ 3. సో మ్యాక్సిమమ్ ఈస్ 3 అండ్ మళ్ళీ రన్ చేస్తున్నా. సో 4 స్పేస్ 9 ఈజ్ మ్యాక్సిమమ్. మళ్ళీ రన్ చేస్తున్నా. 14 స్పేస్ 13, 14 ఈజ్ మ్యాక్సిమమ్. ఇలా మనకి లాజికల్గా రన్ అవుతుంది అనమాట. మ్యాక్సిమమ్ ఆఫ్ 2 వాల్యూకి లాజిక్ ఇది. రన్ టైంలో మీరు వాల్యూస్ తీసుకోవాలంటే ఇలా రాస్తారు, అదే కంపైల్ టైంలో వాల్యూస్ తీసుకోవాలంటే ఇందాక నేను కోడ్ రాసాను కదా అలా రాస్తారు. మ్యాక్సిమం మీరు రన్ టైంలో వాల్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఇలానే ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ఆఫ్ మనకి ఏదైనా లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ కానీ హ్యాకర్ ర్యాంక్ కానీ, ఓకే, సమ్ వెబ్సైట్స్ ఉంటాయి, కోడ్ షెఫ్ కానీ ఇలాంటి ప్రాక్టీస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాక్టీస్ ప్లాట్ఫామ్లో మనం ఏదైనా వాల్యూ యాక్సెప్ట్ చేయాలంటే స్కాన్ఎఫ్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం, స్కాన్ఎఫ్ తీసుకొని యాక్సెప్ట్ చేస్తాం వాల్యూస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు స్కాన్ఎఫ్ తీసుకొని ప్రతిసారి ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఇంప్లిమెంట్, దిస్ ఇస్ ద బెస్ట్ వే టు రైట్ ద కోడ్. ఓకే, సో
కంపైల్ టైంలో మ్యాక్సిమం తీసుకోవద్దు, స్కాన్ఎఫ్తోనే యాక్సెప్ట్ చేయండి, స్కాన్ఎఫ్తోనే వాల్యూస్ యాక్సెప్ట్ చేసి స్కాన్ఎఫ్తోనే రాయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్. Okay, in exams that is your based on your choice. I hope you understand about the conditional operator. If you have any kind of doubts in this session, you can ask me as a in comment box. Okay, and don't forget to subscribe Money Tech Guru channel.